Hi friends, welcome to our E2 Track channel. ఇన్స్టెంట్ ఐటమ్ ప్యాన్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఇన్స్టెంట్ ప్యాన్ కేక్ మిక్స్ పౌడర్ తీసుకుంటున్నాను అండ్ పాలు, తర్వాత కరిగించిన బటర్ని కరిగించుకొని పెట్టుకున్నానండి నేను, అండ్ తేనె. ఈ 4 ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ప్యాన్ కేక్ పౌడర్ని ఒక గ్లాస్లో తీసుకుంటున్నానండి. ఈ గ్లాసుడు ప్యాన్ కేక్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇది మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుందండి. ఈ ప్యాన్ కేక్ పౌడర్లోకి పాలు కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం కలుపుకోవాలండి. ఒకేసారి మొత్తం పోసుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఎలా మిక్స్ చేయాలో. ఇలా మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా దోసపిండి మిశ్రమంలాగా రావాలి. ఓకేనండి, సరిపోయింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేస్తున్నానండి. మనం కరిగించి పెట్టుకున్న బటర్ని నేను అప్లై చేస్తున్నాను. ఈ బటర్లో మనం చేసుకున్న మిశ్రమాన్ని ఒక 2 గంటలు పోస్తున్నానండి. ఇది మెదపకుండా కదల్చకుండా అట్లనే వదిలేయాలండి. చూడండి ఎలా వేగుతూ ఉంటుందో. ఒక ప్యాన్ కేక్ మొత్తం ఒక హోల్స్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా వేగుతూ ఉండాలండి. ఇలా మొత్తం హోల్స్ లాగా వచ్చింది అంటే ఒక 1.5 మినిట్లో వచ్చేస్తుంది. మనం టర్న్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా వేగిందో. ఇప్పుడు కింది వైపు కూడా సేమ్ అలానే వేయించుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు నేను తీస్తున్నాను. నేను ఇలానే ఒక 4 ప్యాన్ కేక్స్ తీసుకున్నాను. ప్రతి దానికి 2 వైపులా బటర్ని కరిగించుకొని పెట్టుకున్నాను కదండి, అది నేను అప్లై చేస్తున్నాను బ్రష్తో. అన్నిటికీ 2 వైపులా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసుకున్న 4 వాటిని ప్లేట్లోకి తీసుకొని తేనె వేస్తున్నానండి. తేనె మన టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఇంట్లో చాక్లెట్ సిరప్ అవైలబిలిటీ ఉంటే అదైనా వేసుకోవచ్చండి. మన ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి తీయగా. ఇన్స్టెంట్ ప్యాన్ కేక్ రెడీ. మనం ఇలా కూడా కట్ చేసుకొని తినొచ్చు. Thanks for watching. Please like, share and subscribe. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మా మిగతా వీడియోస్ కోసం E2 ట్రాక్ ఛానల్ మీద క్లిక్ చేయండి.